చేయించారట. కళ్ళజోడు లేకుండా మాట్లాడలేరా? అబ్బా మనకేం అభ్యంతరం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడే ఉందండి? ఏ ఎంపీ ఇంట్లోనో ఏ మినిస్టర్ ఇంట్లోనో చూసుంటారు. అంటే అంటే నేను ఎప్పుడు వాళ్ళతోటే కదండి తిరుగుతూ ఉంటాను. నా పేరు పాలిటిక్స్ పోతురాజు లేక పీపీ అంటారు. మీరు వినే ఉంటారు. వెళ్ళలేదు. వినుండకపోవచ్చు, మనకే అభ్యంతరం. మీరేం చేస్తుంటారు? ఏముందండి, అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు, అప్పుడప్పుడు సస్పెండ్లు, డిస్మిస్లు, వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఆయా పనులు ఆయా విధంగా చేస్తూ ఉంటానండి, అంతే. అయితే మీరు బ్రోకర్ అన్నమాట. అయ్యా తమరు ఏదో అనకూడని మాట అన్నట్టుంది. అనవలసిన మాటే అన్నాను. అంతేనంటారా? అంతే. మనకే అభ్యంతరం. ప్రసాదరావు గారు మీకేమవుతారు? ఆయన నాకు స్వయానా బావగారండి. ఆ ఇంటి కష్ట సుఖాలు చూడవలసిన వాళ్ళు ప్రప్రథం నేనే. అయితే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్నానండి. ఆయన మీకు అంత కావాల్సిన స్నేహితుడా? బలివారండి. చిన్నప్పుడు ఆయన నేను దొంగతనంగా బిడీలు కాల్చేవారు అండి. అయితే ఆ అమ్మాయిది మీరు హత్యని భావిస్తున్నారా, ఆత్మహత్యని భావిస్తున్నారా? ఇంకా సంశయం ఏంటండి? ఆత్మహత్య. ఇదిగో నా మాట వినండి, త్వరగా ఆ ఫైల్ మూసేయండి. ఎవరిని ఎప్పుడు మూయాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళొచ్చు. అయ్యా తమరు నన్ను అపార్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. మీ పేరు? బ్రహ్మానందం అండి. ఎక్కడ పని చేస్తున్నారు? బృందావనం ఇటుకల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను సార్. మీ ఇల్లు ప్రసాదరావు గారి ఇంటి పక్కన కదా? అది నైబర్నండి. ఈ సంఘటన జరిగిన రాత్రి ఆ ఇంట్లోంచి నీకేమైనా శబ్దాలు వినిపించాయా? అంత పెద్ద ఇంపార్ట్మెంట్ సౌండ్ ఏమి వినపడలేదు కానండి, రాత్రి నాకు నిద్ర పడుతున్న టైంలో ఏదో డబ్బులు పడ్డ శబ్దం వినపడిందండి. మరి నువ్వు అదేమిటని చూడలేదా? ఏ కోకోనట్ అదేనండి, ఏ కొబ్బరికాయ పడి ఉంటుంది అనుకున్నాను సార్. అది సరే, ప్రసాదరావు కొడుకు రవి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? పాపం గంగిగోవు లాంటి వాడండి. 4 పెగ్గులు అడ్డాయి అనుకోండి, అడ్డగాడిద కంటే అన్యాయం అండి. చాలా బ్యాడ్ ఫెలో అండి. రాత్రులు అప్పుడప్పుడు జ్యోతమ్మ అరుపులు ఏంటంటే మనసు మెల్టింగ్ అయిపోద్దండి. అంటే అతను అమ్మాయిని కొట్టుండగా నువ్వు ఎప్పుడైనా చూసావా? అరుపులు ఏంటంటే తెలియదండి బాబు. లవ్వింగ్ చేస్తాడు, బీటింగ్ చేస్తాడు. అబ్బే అది చాలా బ్యాడ్ అండి. ఆల్ రైట్. ప్రసాదరావు ఎలాంటి వాడు? ఒక ముక్కలు చెప్పనండి, దొంగ రాసుకెళ్ళండి. వెరీ ఫ్రాడ్ అండి. దొంగ రాసుకెళ్ళండి. ఆడిది నడమంత్రం చూడండి బాబు. మొన్నటిదాకా ఫుడ్కి మందుకి లాటరీ కొట్టేవాడు. ఈ 4 ఏళ్లలోనూ కోడ రాసి నొక్కేసి పుట్టుకతోనే రిచ్ మెల్ల పెద్ద పోజు కొట్టేస్తాడండి బాబు. మనిషి ఎలాంటి వాడు? అదేంటండి బాబు అలా అడుగుతారు? గుణవంతా సెటదైనప్పుడు మడిచి మంచాడు ఎలా అవుతాడండి? పెళ్ళాం పోయి 10 ఏళ్ళు పైన అయిందండి. సీక్రెట్ సెటప్ చాలా అట్టాడండి. నువ్వు చెప్పినంత నిజమేనా? బాలు ఎవరండి బాబు మీరు? ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చామని పెళ్ళాం అడిగితే సెకండ్ ఫ్యామిలీ సెటప్ గురించి అబద్ధం ఆడకుండా చెప్పి ఇడాకులు దాకా తెచ్చుకున్నంత సిన్సియర్ పిల్లనండి నేను. సత్య అబద్ధం ఆడండి. ఆల్ రైట్, నువ్వు వెళ్ళు.